కరీంనగర్ జిల్లా జమికుంట మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం టీ కప్పులో తుఫాను వల్లే చల్లారింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చాణక్యంతో జమికుంట కౌన్సిలర్లందరూ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు నాయకత్వానికి జైకొట్టారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో కలిసి కలెక్టర్ను కలిసి 23 మంది కౌన్సిలర్లు రాజేశ్వరరావు నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ తీర్మానం కాపీని అందజేశారు. పొడగంటి మల్లయ్య ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ జారీ చేసిన విప్ కాపీని అందజేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేసిన కౌన్సిలర్ మల్లయ్య సభ్యత్వాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తులు వచ్చి మా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారి మీద మరియు వైస్ చైర్మన్ గారి మీద అవిశ్వాసం పెట్టే ప్రయత్నం నిన్న చేయడం జరిగింది. ఇవాళ గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారితో పాటు యావత్తున్న కౌన్సిలర్లు దాదాపు 23 మంది కౌన్సిలర్లు ఇవాళ అవిశ్వాసం లేదు. ఇవాళ మాతో పాటే అందరు కౌన్సిలర్లు ఉన్నారని చెప్పడం జరిగింది. ఇవాళ ఎంత భయప్రాంతులకి ప్రజాపాలన అని చెప్తున్న ఈ ప్రభుత్వం భయప్రాంతులకు గురి చేసి మా కౌన్సిలర్లని కొందరిని పోలీస్ ఎస్కాట్లు పెట్టి ముందల 2 పోలీసులను ఎస్కాట్లు వెనుక 2 ఎస్కాట్లు పెట్టి ఇలా హైదరాబాద్ తీసుకుపోయి దాచిపెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 101% బీఆర్ఎస్ పార్టీయే మా మున్సిపల్ చైర్మనే మళ్ళా ఉండబోతా ఉన్నాడని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాను. నేను ఒకటే అడుగుతున్నా, ఇలా ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అని చెప్తాడు, ఇదేనా ప్రజల పాలన అంటే అని నేను అడుగుతాను. ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు మరియు యావత్ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు చేసే పనులన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మీకు బుద్ధి చెప్పడం ఖాయం 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 అని చెప్పి